అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారో ఇంగ్లీష్‌కి సంబంధించి 2021 నుంచి సిలబస్ మారింది. ప్రతి యూనివర్సిటీ కూడా అన్ని యూనివర్సిటీలు కలిపి సేమ్ సిలబస్. చూడండి ఇక్కడ మీకు టోటల్ టాపిక్స్ అనేవి కవర్ చేయబడి ఉన్నాయి. కేవలం 2 లేదా 3 గంటల్లో మీరు పూర్తి సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. అయితే ప్రత్యేకంగా నోట్స్ ప్రతి ఏదైతే 6 లెసన్స్ ఉన్నాయో 6 లెసన్స్‌కి సంబంధించి కూడా నోట్స్ అనేది ఇవ్వబడుతుంది. దీన్ని సెపరేట్‌గా ప్లేలిస్ట్‌లో ఉంచడం జరుగుతుంది. ఈ ప్లేలిస్ట్‌లన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలానే పీడీఎఫ్ కూడా ఈ లెసన్స్‌కి సంబంధించిన ఏవైతే పీడీఎఫ్ ఉందో సమ్మరీస్ అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు పొందొచ్చు. ఈ డిగ్రీ థర్డ్ సెమిస్టర్‌కి సంబంధించిన 6 లెసన్స్ సమ్మరీస్ అంతా కూడా ఒక పీడీఎఫ్‌గా ఉంచడం జరిగింది. ఒకవేళ మీరు పర్చేస్ చేయకూడదు అనుకుంటే సింపుల్‌గా మీరు స్క్రీన్ మీద ఉన్నది రాసేసుకోవచ్చు నోట్‌గా. లేకపోతే ఫోన్‌లో మీరు జస్ట్ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం 2.1 అండి. యూనిట్ 2.1 యెస్ వి కెన్ బై బరాక్ ఒబామా. ఆల్రెడీ మనం దీని సారాంశం అనేది పూర్తి స్థాయిలో చూడడం అనేది జరిగింది. ఎలాంటి ప్రశ్నలను అడుగుతారు? చూడండి యాక్చువల్‌గా మనం ప్రిపేర్ అయ్యేది జస్ట్ ఓ చిన్న సమ్మరీ అయినప్పటికి కూడా ప్రతి క్వశ్చన్ కూడా అందులోనే కవర్ అవుతుంది. అయితే మనకు ఆ ప్రశ్న అనేది సరిగా అర్థం అవ్వాలి. ఎలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు అంటే నోట్ ఆన్ గాని సమరైజ్ గాని సమ్మరీ అని గాని అడిగినట్లయితే మీరు చేయవలసిందల్లా పాఠం మొత్తంలో మంచి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాస్తే సరిపోతాయి. మనం ఫుల్ సమ్మరీ ప్రిపేర్ అయిపోయి మెయిన్ పాయింట్స్ మనం గుర్తొచ్చినవి రాసేస్తాం. అది సమ్మరీ ఆఫ్ ఎస్ వి కెన్ అన్న, సమ్మరీ ఆఫ్ ఒబామాస్ విక్టరీ స్పీచ్ అన్న, నోట్ ఆన్ బరాక్ ఒబామాస్ విక్టరీ స్పీచ్ అన్న, ఎస్ వి కెన్ గురించి రాయమన్నా, హోప్ గురించి రాయమన్నా, చేంజ్ గురించి రాయమన్నా, ఛాలెంజెస్ ఆఫ్ అమెరికా గురించి రాయమన్నా, అలానే నిక్సన్ కూపర్ ఈమె గురించి అడిగే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే బరాక్ ఒబామా గారు ఎక్కువగా ఈమె గురించి చెప్పడం జరిగింది. ఆమె గురించి ఈ అన్నిటికి కూడా ఇప్పుడు మనం చెప్పుకునే సమాధానం ఏదైతే ఉందో అది పనికి వస్తుంది. అది గమనించండి. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూసాం కదా. నోట్ ఆన్ ఎస్ వి కెన్ ఇలా అన్న సమ్మరీ అన్నదాన్ని ముందు మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ రాసుకుంటాం. ఇంట్రడక్షన్ మీరు రాయనక్కర్లేదు. కాకపోతే మీ అవగాహన కోసం ఈ రాయనక్కర్లేదు, జస్ట్ బ్రాకెట్లో ఉంచాను అందుకని మీకు తెలియడానికి. బరాక్ ఒబామా ఇస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంతవరకు అమెరికాని ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్వేత జాతీయులే, ఎవరు కూడా నల్ల జాతీయులు లేరు. ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు. హీ హాస్ గివెన్ హిస్ విక్టరీ స్పీచ్ ఇన్ చికాగో ఆన్ నవంబర్ 4, 2008 ఆఫ్టర్ హిస్ విక్టరీ. 2008లో నవంబర్ 4 చికాగోలో ఏం చేశారంటే మొదటి జైత్ర యాత్రకు సంబంధించిన విక్టరీ స్పీచ్, విజయయాత్రకు సంబంధించిన సందేశాన్ని ఆయన అక్కడ ఇవ్వడం జరిగింది. నవంబర్ 4న 2008. ఇన్ ఈ స్పీచ్ హీ అష్యూర్స్ అమెరికన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ఆ సందేశంలో ఆయన చెప్పాడనమాట, ఏం బాధపడొద్దు, మనందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంది అని. ఇప్పుడు ఛాలెంజెస్ అనమాట. ఎలా అడగొచ్చు ప్రశ్న అంటే ఛాలెంజ్డ్ ఫేస్డ్ బై అమెరికా ఎట్ ద టైమ్ ఆఫ్ ఒబామాస్ విక్టరీ. ఒబామా గెలిచినప్పుడు అమెరికా ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటుంది? ఇన్ ఈ స్పీచ్ హీ సేస్ అమెరికా ఈజ్ ఫేసింగ్ ఛాలెంజెస్. కొన్ని సవాళ్ళని అమెరికా ఎదుర్కొంటుంది. ద ఛాలెంజెస్ ఆర్ 2 వార్స్. 2 యుద్ధాలు చేస్తుంది. ఒకటి ఇరాక్లో అయితే ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్లో. ఆ తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో సబ్ ప్రైమ్ క్రైసిస్ అని ఒక క్రైసిస్ వచ్చింది. దానివల్ల ఏంటంటే అమెరికాలో ఉన్న అనేక మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది, ఇళ్లని కోల్పోవాల్సి వచ్చింది, కార్లని అక్కడే వదిలిపెట్టేసి రావాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఏర్పడింది 2008. ఇవి సవాళ్లు. The USA soldiers are fighting in the deserts of Iraq and Afghanistan. ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్ డెజర్ట్స్ ఎడారుల్లో పోరాడుతున్నారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ మౌంటైన్స్ కొండల మీద పోరాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. సెవరల్ జాబ్స్ ఆర్ లాస్ట్ డ్యూ టు ఫైనాన్షియల్ క్రైసిస్. అనేక ఉద్యోగాలు పోయినాయి. ఇవి ప్రాబ్లమ్స్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయ్యే టయానికి. హీ హ్యాస్ టు ట్యాకిల్ ద వర్స్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008. 2008 లాంటి ఆర్థిక సంక్షోభం అమెరికా చానాళ్ళకి 1920 ఆ టైంలో ఒక సంక్షోభం వచ్చింది. ఆ తర్వాత 2008లోనే మరలా అటువంటి సంక్షోభం అనేది రావడం జరిగింది. 1929, 30 ఆ టైంలో వచ్చింది. ఆ తర్వాత అంటే ప్రపంచం మొత్తం వచ్చింది. అది 2008కి సంబంధించి అమెరికాలో స్టార్ట్ అయింది, ప్రపంచం మొత్తానికి పాకింది. న్యూ జాబ్స్ ఆర్ టు బి క్రియేటెడ్. కొత్త ఉద్యోగాలని కల్పించాలి.
న్యూ స్కూల్స్ ఆర్ టు బి బిల్ట్, కొత్త స్కూళ్ళని నిర్మించాలి. న్యూ థ్రెట్స్ ఆర్ టు బి మెట్, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. కొన్ని ఏంటంటే WTO టవర్స్ని పడగొట్టేశారు, ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలియన్సెస్ ఆర్ టు బి రిపేర్డ్, కొన్ని మిత్ర దేశాలు పాపం అలిగి ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా బుజ్జగించాలి. ఇవన్నీ కూడా ఒబామా ఉన్న సవాళ్ళు అన్నమాట. ఇప్పుడు హోప్ అంటే ఆశని రగిలించాలి. ఒబామా అదే పని చేశాడు. ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. WTO టవర్స్ కూల్చేశారు, ఉగ్రవాదులు దాడులు జరిగినాయి, దానికి ప్రతీకారంగా యుద్ధాలు జరుగుతున్నాయి 2 దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, తర్వాత ఇరాక్ ఒకటి. ఈ 2 ప్రదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం ఉంది, ఉద్యోగాలు కోల్పోయారు, చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం పర్వాలేదు, నేనున్నానని చెప్పాలి. అదే ఒబామా గారు చెప్పడం జరిగింది. హోప్ గురించి రాయమంటే మనం ఈ ప్యాసేజ్ అనేది రాయడం జరుగుతుంది. జనరల్గా మీరు ఇప్పుడు హోప్ గురించి అడిగారు, ఇందులో రాయొచ్చు. కొంత మీకు రాలేదనుకోండి, కొంత మనం పట్టుకురావచ్చు దేంట్లో నుంచి. తర్వాత చేంజ్ అనేది ఉంది టాపిక్, దాంట్లో నుంచి కొంత పట్టుకొచ్చుకొని రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఫుల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండి ఏదేదనేది మీకు తెలియాలి. ఓకే, హోప్ ఆశ. ఒబామా ఆస్క్స్ అమెరికన్స్ టు హ్యావ్ అన్ఈల్డింగ్ హోప్, వెరవకూడదు, దేనికి వెరవకూడదు. ఇంకా అయిపోయింది, పరిస్థితి చేజారిపోతుంది, అయిపోయింది అన్న పరిస్థితిలో కూడా మనం ఆశని వదలకూడదు. ఈజ్ మోర్ హోప్ఫుల్ దట్ దే విల్ బి అవుట్ ఆఫ్ ద ట్రబుల్ సూన్, చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తొందరగానే ఈ పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. ఈ రిమైండ్స్ దట్ అమెరికా హ్యాస్ సర్వైవ్డ్ పర్ల్ హార్బర్ అటాక్. జపాన్ ఏం చేసిందంటే తను ప్రపంచంలోనే గొప్ప రాజ్యం అని చెప్పేసి అమెరికా మీద దాడి చేసింది, పర్ల్ హార్బర్ మీద. అలాంటి సమయంలో అమెరికా గట్టి జవాబే ఇచ్చింది ఆ టైంలో. ఈ రిమైండ్స్ దే హ్యావ్ లైడ్ ఫుట్ ఆన్ మూన్, గుర్తు చేశాడనమాట, చంద్రుడి మీద అడుగు పెట్టింది మనమే. ఈ రిమైండ్స్ దాట్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ కనెక్టెడ్ ద వరల్డ్. చూడండి, ప్రపంచాన్ని కలుపుతుంది మన సైన్స్ అండ్ టెక్నాలజీనే ప్రపంచాన్ని కలుపుతుంది. మనం చాలా గొప్ప వాళ్ళం, అది ఎప్పటికీ పోదు. ప్రతి అమెరికను ఆశావాహ దృక్పథంతోనే ఉండాలి. ప్రపంచాన్ని కలుపుతున్నా అంటే మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా వాళ్లే కదా మొదట. అమెరికన్స్ హోప్ వైల్ దే బ్రీత్. చూడండి, అమెరికన్స్ ఎలా ఆశతో ఉంటారో తెలుసా, ఎలా ఆత్మవిశ్వాసంతో ఉంటారో తెలుసా. వాళ్ళ ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఆశ కలిగే ఉంటారు. ఇప్పుడు చేంజ్ అంటే మార్పు. ఇందాక ఆశ గురించి చెప్పుకున్నాం కదా, ఆశావాద దృక్పథంతో ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి అనేసి. ఇప్పుడు చేంజ్ అంటే మార్పు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఆశతో ఉండాలంటే ఓ మార్పు వచ్చింది. ద ఒబామా సేస్ చేంజ్ హ్యాస్ కమ్ టు అమెరికా. ఒబామా గారు ఏం చెప్పారంటే మార్పు అనేది అమెరికాకు వచ్చింది. దిస్ విక్టరీ ఈజ్ నాట్ ద చేంజ్. ఇప్పుడు నేను గెలిచాను చూసారా, అది కాదు మార్పు. ఇట్ ఈస్ ఓన్లీ ద ఛాన్స్ టు మేక్ దట్ చేంజ్. ఆ మార్పుకి ఇదొక అవకాశం, ఆ మార్పుకి ఇదొక పునాది. ఇక ఒబామా గారు మంచిగా ఒక పిట్టకథ చెప్పారనమాట. అంటే పిట్టకథ కాదు, ఆయన చూశారంట ఒక ఆమెని ఆ లైన్లో నిలబడి ఓటేయడం. ఆమె పేరు ఏంటంటే అన్ నిక్సన్ కూపర్ ఆమె పేరు. అట్లాంటా ఆ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆమెని చూశారు. ఒబామా టెల్స్ అబౌట్ అన్ నిక్సన్ కూపర్. షీఈ్ 106 years old, 106 years old, 106 ఏళ్ల వృద్ధురాలు, 106 ఏళ్ళు ఉన్నాయి ఆమెకి. షీ స్టాండ్స్ ఫర్ అవర్స్ టు ఓట్. ఆమె గంటల కొద్దీ ఓటేయడానికి నిలబడింది. షీ ఈస్ డినైడ్ టు ఓట్ ఎర్లియర్ డ్యూ టు హర్ కలర్ అండ్ జెండర్. ఇంతకు ముందు పూర్వం ఆమెని ఓటు వేయడానికి అసలు అర్హతే లేదు ఆమెకి. ఎందుకని? ఆమె నల్ల జాతీయురాలు. అంతేకాదు ఆమె ఒక స్త్రీ. ప్రపంచంలో చాలా దేశాల్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు ఒకప్పుడు, అసలు మామూలు జనానికే లేదు. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఉండేది. ఆ తర్వాత మగవాళ్ళకి అందరికి ఇచ్చారు, ఆ తర్వాత స్త్రీలకు ఇచ్చారు. అలా మొట్టమొదటి దేశం స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చింది న్యూజిలాండ్ అనుకుంటా. అదో జీకే బిట్, ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇన్ హర్ లైఫ్ టైమ్ షీ హ్యాస్ సీన్ ద చేంజ్ ఇన్ అమెరికా. తన జీవితకాలం ఇంత 106 ఏళ్ళున్న ఆమె గంటల తరబడి ఎందుకు ఓటు వేస్తుంది? ఆమె అమెరికాలో మార్పుని గమనించింది కాబట్టి. షీ హ్యాస్ సీన్ బస్సెస్, ఎయిర్ప్లేన్స్ విచ్ ఆర్ నాట్ ఎర్లియర్. ఈ అమెరికా గడ్డ మీద ఒకప్పుడు ఏమీ లేవు, అలాంటిది రోడ్ల మీద బస్సులు తిరగడం ఈమె గమనించింది, ఈమె చూసింది, ఈమె సాక్ష్యం. ఒకప్పుడు లేవు, ఇప్పుడున్నాయి. ఎయిర్ప్లేన్స్ లేవు, ఇప్పుడున్నాయి. అంటే అమెరికా మార్పు చెందుతూ ఉంది. షీ ఓట్స్ నౌ స్టాండింగ్ ఇన్ క్యూ. ఇప్పుడు ఏం చేస్తున్నావా? క్యూలో నిలబడి మరి ఓటేస్తుంది. ఇట్ ఈస్ బికాస్ షీ హ్యాస్ సీన్ ద చేంజ్ ఇన్ అమెరికా. ఎందుకంటే అమెరికాలో
మరలా ఒక పెను మార్పు రాబోతుంది, అలాంటి మార్పు కోసం తాను కూడా ఒక మెంబర్ అవ్వాలని చెప్పేసి ఆమె ఓటు వేస్తుంది. షీ బిలీవ్స్ ఇన్ అమెరికా. అమెరికా అంటే నమ్ముతున్నావా? హీ సేస్ ఇఫ్ హీస్ చిల్డ్రన్ కుడ్ లివ్ లైక్ హర్. ఇతనికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకవేళ ఆ అమ్మాయిలు కూడా నిక్సన్ కూపర్ లాగా 106 ఏళ్ళకు పైబడి బతికారనుకోండి, దే కెన్ సీ ట్రెమండస్ చేంజ్ ఇన్ అమెరికా. అమెరికాలో ఇప్పుడున్న దానికన్నా కూడా అద్భుతమైన మార్పుని గమనిస్తారు. ఇక కంక్లూజన్. ఇలా కంక్లూజన్ రాయము, జస్ట్ మీకు అర్థం అవ్వాలని. వేటికి ప్యాసేజ్ అంటే మీకు అర్థమవుతుంది కదా, అందుకని. ద చేంజ్ హ్యాస్ కమ్. మార్పు అనేది వచ్చేసింది. అమెరికన్ షుడ్ హ్యావ్ అన్‌యీల్డింగ్ హోప్. ఏ మాత్రం వెరవనటువంటి ఆశావాద దృక్పథంతో వాళ్ళు ఉండాలి. నిరాశలో ఎప్పుడు కూరుకుపోకూడదు. హీ మెన్షన్స్ అమెరికన్ డ్రీమ్ అండ్ ప్లెడ్జ్ టు రెన్యూ ద ప్రామిస్. అమెరికన్ డ్రీమ్ అంటే అమెరికాని స్థాపించారో ఎవరైతే ఉన్నారో, ఆ దేశంలోకి వెళ్ళి ఇంత గొప్ప దేశాన్ని చేశారో వాళ్ళు అమెరికన్ డ్రీమ్ అనే ఒకదాన్ని ఏమని చెప్పారంటే, ఇక్కడ కులం కానీ, మతం కానీ, జాతి కానీ, లింగం కానీ ఎటువంటి భేదం ఈ గడ్డ మీద ఉండకూడదు. బ్రెయిన్ పవర్తో ఉన్నవాడు ఎవడైనా సరే వాడు ఇక్కడ బతకడానికి ఏ మాత్రం ఇబ్బంది అనేది ఉండదు. అందుకనే అందరూ కూడా వలస వెళ్ళిపోతూ ఉంటారు, బ్రెయిన్ ఉన్నవాళ్ళ అనుకున్న వాళ్ళంతా కూడా. మన వాళ్ళేమో దాన్ని బ్రెయిన్ డ్రెయిన్ అంటూ ఉంటారు. అండ్ హీస్ ప్లెడ్జ్ టు రెన్యూ ద ప్రామిస్. కాబట్టి ఈ అమెరికన్ డ్రీమ్కి ఏంటంటే కొంత మసకబారింది. కారణం ఏంటంటే అందరూ అమెరికా అంటే భయపడే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి నుండి నేను మళ్ళీ మారుస్తాను. ఏంటంటే ఉగ్రవాద దాడులు జరగడం కానివ్వండి, అమెరికా ఆర్థిక సంక్షోభం కానివ్వండి, అవన్నీ కూడా మారుస్తా ఉన్నాడు. ఈ విషెస్ టు రీక్లెయిమ్ ద అమెరికన్ డ్రీమ్. ఆ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మరలా నేను తీసుకువస్తా. ప్రపంచం అంతా నమ్ముతారు. నమ్మి ఏం చేస్తారు? ఈ యొక్క అమెరికాకి మరలా తిరిగి వస్తారు. చాలా సింపుల్ అండి ఈ పాఠం, ఏం లేదు. బరాక్ ఒబామా గారు అమెరికా యొక్క ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటంటే చాలా భయంకరంగా ఉంటాయి. WTO టవర్స్ని కూల్చేస్తారు. ఎప్పుడో 2001లో జరిగినప్పటికీ కూడా అప్పుడు దాకా ఎవరు చేశారు, ఎక్కడున్నాడు వాడిని పట్టుకొని శిక్షించాలని ఉన్నా కానీ దొరకలేదు. వెతుకుతా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కొండల మీద బాంబులు వేసుకుంటున్నారు, ఎక్కడ దొరకట్లేదు. పేపర్లో రాస్తున్నారు, కొండను తవ్వి ఎలుకను పట్టిన అమెరికా అని రాస్తున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఉద్యోగాలన్నీ ఊడిని, అందరూ రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటున్న పరిస్థితి అమెరికన్లది. అమెరికాలో ఉన్న ఇండియన్స్ అయితే మరీ దారుణమైన పరిస్థితి. చాలా మంది ఎయిర్పోర్ట్లోనే కార్లు వదిలేసి మరీ ఇళ్లకు వచ్చేసిన పరిస్థితులు అనేవి ఉన్న పరిస్థితులు అనమాట. ఆ పరిస్థితులు అప్పుడు ఒబామా గారు ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఆయన ఆశతో ఉండండి, నిరాశ అనేది ఏమాత్రం మీ దరి చేరనీయమాకండి అలాంటిది అనేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లానే మార్పు అనేది తథ్యం, మార్పు రాబోతోంది, మార్పు వల్ల మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఇది ఎస్ వీ కెన్ బై బరాక్ ఒబామా.